మన ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు యొక్క ప్రేరణతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలలో కొన్ని చక్కటి వాగ్దానాలతో కూడిన మాటలు ప్రభువు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. 5వ వచనము చివరి లైన్లో దేవుడు యెహోషువతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును నేను తోడుగా ఉండును అని దేవుడు చెబుతున్నాడు. ఎందుకు దేవుడు ఈ మాటలను యెహోషువకు చెబుతున్నాడంటే, యెహోషువ ఒంటరితనముతో దిగులు పడుతూ బాధపడుతూ నిరాశ నిస్పృహకు చెంది భయపడుతున్న సందర్భం అది. దానికి గల కారణము ఏమిటి అంటే మోషే యొక్క మరణము. మోషే లాంటి గొప్ప నాయకుడు మరణించాడని దిగులు పడుతూ చింతపడుతూ ఏడుస్తున్న సందర్భంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మోషే లాంటి నాయకుడు ఎవరూ లేరు. దేవుడు మోషే ద్వారా అనేకమైన అద్భుతాలు సూచక్రియలు చేశాడు. శత్రువుల నుంచి ఎన్నో విజయాలు సాధించాడు మోషే. పైగా మోషే లాంటి సాత్వికమైన మనసు కలిగిన వారు ఎవరూ లేరు. మోషే గొప్ప ప్రార్థనపరుడు, నీతిమంతుడు, నమ్మకస్తుడై దేవుని పట్ల జీవించాడు. కాబట్టి అలాంటి గొప్ప నాయకుని నేను కోల్పోయాను అని బాధలో దిగులుతో యెహోషువ ఏడుస్తుంటే దేవుడు అది చూసి నేను నీకు తోడుగా ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఇలాంటి సందర్భాల గుండా వెళ్ళి ఉన్నావేమో. నీకు ఇష్టమైన వారిని కోల్పోయేవేమో. ఒంటరితనము, శ్రమలనే కొలిములు నీవు జీవిస్తున్నావేమో. మన దేవుడు శ్రమలలో తోడై ఉండే దేవుడు. ఆమేన్. ఆయన మనకు శ్రమలను, శోధనలను, ఇరుకుని ఇబ్బందులను తోడుగా ఉండే దేవుడు. అదే రీతిగా 6వ వచనము మొదటి లైన్లో చూసినట్లయితే, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని మాట. యెహోషువ మోషే లేడిని ధైర్యాన్ని కోల్పోయాడు. అది మొదటి కారణమైతే, రెండవ కారణము ఇశ్రాయేలు పట్ల యెహోషువ భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు కలిగిన ప్రజలు, మాట వినే మనుషుడు కాదు, తిరుగుబాటు చేసే వ్యక్తులు. ఎందుకంటే మోషే యొక్క నాయకత్వంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద రాళ్ళు రువ్వాలని చూశారు. మోషేకు వ్యతిరేకంగా సనుక్కున్నారు. అందుకని యెహోషువ భయపడుతూ ఉన్నాడు. ఈ ప్రజలను, ఈ తిరుగుబాటు చేసే ప్రజలను ఏ విధంగా నేను కానాను దేశానికి తీసుకువెళ్ళగలను అని భయపడుతూ జీవిస్తున్నాడు యెహోషువ. మరొక ప్రక్క మోషే లేడు. ఏ విధంగా ఈ ప్రజలను నేను కానాను దేశానికి తీసుకువెళ్ళగలను అని భయపడుతూ దిగులు పడుతూ యెహోషువ చింతలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, నిన్ను విడువను ఎడబాయను అని దేవుడు యెహోషువకు ఒక భరోసా, ఒక నమ్మకాన్ని ఇస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా నీ చుట్టూ ఉన్నవారు నీపై వ్యతిరేకంగా వస్తున్నారేమో, తిరుగుబాటు చేస్తున్నారేమో, నా పక్షాన ఎవరో కూడా నిలబడతలేదు అని నీవు ఒకవేళ అనుకుంటున్నావేమో. అందరూ నన్ను విడిచిపెట్టి పోయారు, నేను ఒంటరివానిగా ఉన్నాను అని నీవు ఒకవేళ అనుకున్నట్లయితే, భయపడుతూ జీవిస్తున్నట్లయితే, ప్రభు అంటున్నారు మనతో, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను విడువను ఎడబాయను. ఆయన
మనలను శ్రమలలో విడిచిపెట్టే దేవుడు కాదు, మనకు శ్రమలలో తోడై ఉండే దేవుడు. భయపడుతున్న సమయాలలో ధైర్యాన్నిచ్చే దేవుడు, బలహీన సమయాలలో బలపరిచే దేవుడు, నిరాశ నిస్పృహకుండా వెళుతున్న సందర్భంలో మనకు నిరీక్షణ ఇచ్చే దేవుడు. కాబట్టి నిన్ను విడువను ఎడబాయను అన్న దేవుని యొద్దకు నీవును నేను వచ్చినట్లయితే, మోషేకు యెహోషువకు ఏ విధంగా శ్రమల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఏ విధంగా అయితే తోడుగా ఉన్నాడో అదే రీతిగా మన జీవితంలో కూడా తోడుగా ఉంటాడని విశ్వసించి ఈ మాటల ద్వారా మనందరూ కూడా ప్రోత్సహించబడాలని ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.